నవంబర్ 14th కంగువా సినిమా, మట్కా సినిమా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమాకి వెళ్ళాలో కన్ఫ్యూజన్ అయింది. ఆఖరికి టాస్ వేద్దాం అనుకున్నా, అంత సినిమా అవసరం లేదు, ఫస్ట్ తెలుగు సినిమాని ఆదరిద్దాం, తర్వాతే తమిళ సాంబార్ అనుకొని సో ఫైనల్గా మట్కా మూవీకి వెళ్ళా. సో సినిమా స్టోరీ ఎలా ఉందో చూద్దాం. హలో మామ, దిస్ ఈజ్ వెంకీ మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో స్టోరీ ఏంటంటే 1950, 1960s మధ్యలో మట్కా ఎలా పాపులర్ అయింది ఇండియాలో, నార్మల్ వాసు పవర్ఫుల్ వాసుగా ఎలా మట్కా కింగ్ అయ్యాడు అనేదే స్టోరీ అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, బర్మా నుంచి విశాఖపట్నం వచ్చిన వాసు ఫ్యామిలీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల వాసు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, జైలుకి వెళ్ళిన వాసు నార్మల్ వాసుగా వెళ్ళి పవర్ఫుల్ వాసుగా ఎలా తిరిగి వచ్చాడు, ఆ పవర్ఫుల్ వాసు అయిన తర్వాత ఎలా పూర్ణ మార్కెట్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్న తర్వాత ఎందుకు మట్కా వైపు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు మట్కా కింగ్ అవ్వాలనుకున్నాడు అనేది ఫస్ట్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో తన అంచెలంచెలుగా బిజినెస్లో ఎదుగుతూనే శత్రువులను కూడా పెంచుకుంటాడు. శత్రువు వల్ల తనకి ఏం జరిగింది, ఫ్యామిలీ జోలికి వచ్చిన శత్రువుల్ని ఎలా కనుక్కున్నాడు, వాళ్ళ ఆలోచన ఎలా పసిగట్టి వాళ్ళని క్లోజ్ చేశాడు అనేది. సిబిఐ వాసు గురించి ఎలా తెలిసింది, సిబిఐ వాసుని పట్టుకునే ప్రయత్నంలో వాసు ఎలా తప్పించుకున్నాడు, సిబిఐ వాసుని పట్టుకోలేక మట్కాని ఎలా క్లోజ్ చేసింది, అది ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో మట్కా క్లోజ్ అయిపోయిన తర్వాత వాసు ఇంకెంత పెద్ద గ్యాంబ్లింగ్ బిజినెస్లోకి దిగాడు దావుద్ ద్వారా అనేది చాలా ట్విస్ట్ అనమాట, అది బాగుంటుంది. సో క్యారెక్టర్స్ గురించి చూద్దాం. చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ ఓన్లీ వరుణ్ తేజ్ గురించి అనమాట. వైజాగ్లో వినిపిస్తే సముద్రం గురించి వినిపించాలి, లేదా ఈ వాసు గురించే మాట్లాడుకోవాలి అన్నట్టే తన క్యారెక్టర్ డిజైన్ చేశారనమాట. తన నార్మల్ వాసు నుంచి పవర్ఫుల్ వాసుగా ఎలా ఎదిగాడనే క్యారెక్టరైజేషన్ చుట్టూనే అన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న ఎలివేషన్స్, డైలాగ్స్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏం కాదు. ఫ్రాంక్గా మన ఛానల్ పేరేంటి, ఫ్రాంకీ వెంకీ వ్లాగ్స్ కదా. సో ఫ్రాంక్గా చెప్తున్నా, వన్ టైం వాచ్ మూవీ ఇది, అంత ఎలివేటెడ్ మూవీ కాదు. సినిమాలో మైనస్ ఏంటంటే కేజీఎఫ్ టెంప్లెట్ వాడాలని ట్రై చేశారు, మొత్తం బ్లాక్ థీము. సినిమా కేజీఎఫే మొబ్బులో సినిమా అంటే ఇది పరమ మొబ్బు సినిమా. 95% సీన్స్ అన్నీ బ్లాక్లో ఉంటాయి, బ్లాక్ థీమ్లో ఉన్నాయి. సో సేమ్ కేజీఎఫ్ థీమ్లా అనిపిస్తుంది. ఆ సిగరెట్ తాగే స్టైల్ కానీ, తన కోట్లు కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇవన్నీ కొంచెం కేజీఎఫ్ని కాపీ కొట్టారేమో అన్న విధంగా ఉంటుంది. ఇంకా చెప్తున్నాను, వన్ టైం వాచ్ మూవీ ఇది. మరీ అంత తీసే సినిమా కాదు, మరీ అంత అటర్ ఫ్లాప్ సినిమా కాదు. వన్ టైం వాచ్, ఒకసారి చూడొచ్చు. సో ఇంకా చెప్పుకోదగ్గవే ఉన్నాయంటే ఫైట్స్ బాగున్నాయి, ఒక 2 ఫైట్స్ బాగున్నాయి. నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ బాగుంది, అందులో లిరిక్స్ కూడా బాగున్నాయి, స్టెప్స్ కూడా బాగా పెట్టారు. నార్మల్ రెగ్యులర్ ఐటమ్ సాంగ్ కాదు ఇది, స్టెప్స్ బాగున్నాయి. తనకు కూడా కొంచెం స్టోరీ పెట్టారు, అదొకటే కొంచెం చెప్పుకోదగ్గ పాయింట్స్. సో ఇది ఫ్రెండ్స్ మట్కా మూవీ గురించి. థియేటర్లో మూవీ చూడాలనుకునే మూవీ లవర్స్కి ఇది నచ్చుతుంది, మెగా ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది. సో ఓటీటీలో అంత ఆడకపోవచ్చు ఫ్రాంక్గా చెప్పాలంటే, బట్ థియేటర్స్లో ఓకే, వన్ టైం వాచ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబర్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.